క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ చూస్తే 16 డివిజన్ 2 దీన్ని మనం చేసే ఫార్మాట్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ స్మాల్ది వచ్చేసి స్మాల్ నెంబర్ 2ని ఇక్కడ వేసుకొని దీన్ని ఇలా డివిజన్ ఫార్మాట్లోకి మారుస్తున్నాం. బిగ్దేది 16. సో ఇక్కడ నేను టేబుల్ ఏది వేసుకోవాలని చెప్పా, ఈ రెండిట్లో ఏదైతే స్మాల్గా ఉందో దాని టేబుల్ వేసుకోవాలని చెప్పా. ఇది చిన్నది కాబట్టి నేను దీని టేబుల్ కూడా వేసాను. ఒకసారి చూద్దాం. అయితే ఇది చిన్నది కాబట్టి 2 టేబుల్ వేసుకున్నాం. 2 టేబుల్ ఎంతవరకు వేసుకోవాలని చెప్పాను, ఇక్కడ బిగ్ది ఏదైతే ఉందో ఈ డిజిట్లు వచ్చే వరకైనా వేసుకోవాలి, లేకపోతే దీని తర్వాత వచ్చే నెంబర్ బిగ్ది, దీనికన్నా బిగ్ది వచ్చినప్పుడైనా కానీ ఆపేసేయాలి. ఓకే, సో 2 టేబుల్ వేసా. చూడండి ఇక్కడ 16 చూసారా, ఇక్కడ ఉన్నది వచ్చింది మిడిల్లోది వచ్చాక నేను ఆపేసా టేబుల్ ఇంకేయడం. నెక్స్ట్ది ఒకవేళ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. చూడండి దాని వచ్చాక కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కడ దీన్ని ఆపేసా, ఎందుకంటే 16 తర్వాత బిగ్ నెంబర్ ఇదే. సో ఇది వచ్చింది కాబట్టి ఇది ఆపేసా. బిగ్ది వచ్చింది ఆపేసి దాని ముందుది లేకపోతే సేమ్ అదే వచ్చింది. ఇలా ఎందుకు ముందుది దాని తర్వాత కూడా వేసుకోమని చెప్తున్నానంటే ఇది సేమ్ ఉంది. 16 అంటే 16 ఉంది. తర్వాత వచ్చే రిమైండర్ 1 అలా వచ్చే వాటిలో ఏమవుతుందంటే ఇక్కడ 16 ఇక్కడ 17 ఇస్తాడు, మనకి 17 ఇస్తాడు. అప్పుడు మనం 16 ఆపేస్తాము. 16 18 మధ్యలో ఉంటుంది 17. సో మనకి 17 కన్నా 18 పెద్దది కాబట్టి అక్కడ ఆపేసుకొని దాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ది 2 10s 20. సో ఇక్కడ మనం ఈ 16ది యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే 17 కన్నా 18 అనేది పెద్దదాని ముందుది యూజ్ చేసుకోవాలి కాబట్టి దీన్నే యూజ్ చేసుకుంటాం. అందుకనే మనం ఇప్పుడు తర్వాత పెద్దది కూడా వేసుకోవాలి అని చెప్తున్నాను. సో ఇక్కడ 16 కదా. ఇప్పుడు చూడండి 2 8s ఇక్కడ మనకి స్మాల్ డిజిట్ ఇక్కడ 2 ఉంది, 16 ఉంది. సో 8 లేదు. ఇక్కడ లేని 8ని తీసుకెళ్ళి అబోవ్ వేసుకుందాం. అబోవ్ వేసుకుంటే 2 8s ఎంత, 2 8s 16. ఆ 16 ఇక్కడ వేసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఇది వేసుకున్నాక టేబుల్ దీంట్లో ఏది మిస్ అవుతుందో చూసుకోండి. మిస్ అవుతున్న దాన్ని తీసుకెళ్ళి అబోవ్ వేసుకొని ఆ 2 8s చేయగా వచ్చిన దాన్ని బిలో వేసుకొని సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఇది మామూలుగా మనం చేసే మోడల్ అయితే ఇది. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే ఈ అబోవ్ వేస్తాం కదా, దీంట్లో ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 2 ఉంది, 8 మిస్ అయింది. ఆ 8ని అడుగుతున్నాడు. అబోవ్ మనకు ఎంత వస్తుంది. మామూలుగా దీనికి ఇంకో మోడల్ ఉంది. దీన్ని ఎలా చేయాలంటే మామూలుగా మనం చేసేలాకైతే ఇలా వేసుకుంటాం. 2 టేబుల్లో 16 ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది, 2 8s 16. ఈ 8ని ఇక్కడ వేసుకుంటాం. ఓకే, ఇది మనం డివిజన్ కాబట్టి చేస్తుంది. దీంట్లో కోఎఫిషియంట్ రిమైండర్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఇలా ఈ మోడల్లో చేసుకుంటాం. పిల్లలు కాబట్టి ఇన్ని మోడల్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. మనం ఫస్ట్ ఏదైతే మోడల్ యూజ్ చేస్తున్నామో సో నేను ఆ మోడల్లోనే చెప్తున్నాను. మనమైతే మామూలుగా ఇది చేసుకుంటాం ఇలాంటి వాటికి. ఓకే, సో నెక్స్ట్ సమ్ వచ్చేసి 48ని 6తో డివిజన్ చేయడం. ఇది వచ్చేసి 6 8 టేబుల్లో చూసుకోండి. 48 ఎక్కడ పోతుంది 6 టేబుల్లో, 6 8 48. సారీ కనిపించట్లేదు. 6 8 48. ఇక్కడ మనకి 6 ఉంది, 48 ఉంది. సో మిస్ అయింది 8. ఇదే దీని ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 54ని ఇక్కడ స్మాల్ ఏది 9 అంటే మనం వేసుకోవాల్సింది ఏ టేబుల్ 9 టేబుల్. 9 టేబుల్లో 54 ఎక్కడ పోతుందో చూసుకోవాలి. 9 6 54. సో మనకి ఇక్కడ దీంట్లో 9 ఉంది,
54 ఉంది. మిస్ అయింది ఏంది 6. సో ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ ఒక నిమిషం కొంచెం రఫ్ చేస్తాను, కనిపించట్లేదుగా. సిక్స్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ స్మాల్ది ఏది 8. అంటే మనం వేసుకోవాల్సింది ఏ టేబుల్ 8 టేబుల్. 8 టేబుల్లో 32 ఎక్కడ పోతుంది? 8 టేబుల్లో 32 8 టేబుల్లో 32 ఎక్కడ వస్తుందో చూసుకోండి సరిపోతుంది. 8 టేబుల్లో 32 అనేది 8 4 జా 32. ఓకే, అంటే ఇక్కడ మనకి జస్ట్ ఇలా ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ 32 ఉంది, ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇదే ఆన్సర్ అని నేను జస్ట్ ఈజీగా పిల్లలకు గుర్తుండడం కోసం చెప్తున్నా. ఓకే, 8 ఉంది, 8 32 ఉంది. సో మన ఆన్సర్ ఏంటి 4. అంతే, ఈజీ.